విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో గల తాండ్ర పాపారాయ కళ్యాణ మండపం ఆవరణలో బొబ్బిలి యుద్ధ వీరుడు తాండ్ర పాపారాయ విగ్రహం ఏర్పాటుకు వెలమ సంఘాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. జిల్లా వెలమ సంఘాల నాయకులు గొర్లె రామనాయుడు, గొర్లె బీజేపీ రామనాయుడు, అవగడ్డ అప్పలనాయుడు, దొగ్గా భగవాన్, జాతీయ వెలమ సంఘం కార్యదర్శి రమణమూర్తి తదితరులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం తాండ్ర పాపారాయ కళ్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, మాడ్గుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ తదితర వెలమ సామాజిక వర్గం పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతోందని వెల్లడించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ బృహత్తర కార్యక్రమంలో పార్టీలు వర్గాలకు అతీతంగా వెలమ సామాజిక వర్గీయులందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఎందుకు నిర్వహించాలంటే రేపు ఆదివారం 23 ఆదివారం తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం దగ్గర తాండ్ర పాపారాయుడు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మా నాయకులు అందరినీ ఇన్వైట్ చేశాం. వాళ్ళందరి ద్వారా వాళ్ళందరితో కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలన్న ఆలోచనతో మీ మీడియా ద్వారా మా నాయకులకు, మా ప్రజలకు అందరికీ తీవ్రమైన ఆలోచనతో భారీగా చేయాలన్న ఆలోచనతో మిమ్మల్ని అందరినీ రప్పించి మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బేబీ నాయన్, బొబ్బిలి ఎమ్మెల్యే గారు, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే మాడ్గుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే వరద కళ్యాణ్ గారు, మాధవ్ గారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు, అలాగే బాబ్జీ గారు, అతిప్రాజు గారు, మా గాది శ్రీనివాస నాయుడు గారు, అలాగే మా చైర్మన్, మా కుల చైర్మన్ పీవీజీ కుమార్ గారు, వీళ్ళందరినీ మేము పూడి ముత్యాలనాయుడు గారు అందరినీ మేము ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా ప్రజలు కూడా మద్దతు, మా నాయకులు అదే గౌతమ్ గారు, అవగడ్డ అప్పలనాయుడు గారు, అలాగే మా సోదరులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని, మా వెలం సోదరులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అతిథి పంచకల రమేష్ బాబు గారు, మరి ఆయన ముఖ్య అతిథిగా మరి ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. మరి వీళ్ళందరూ సహకారంతో తాండ్ర పాపారాయుడు విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడానికి మేమందరమే కంకణం కట్టి రేపు ఈ కార్యక్రమాన్ని భారీగా చేయాలని ఆలోచనతో మా పంచాయతీ, మా ఇక్కడున్న వెలమ్మ సోదరులందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపు ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేస్తామనేసి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఆవిష్కరణ చేయడం కోసం అని చెప్పి ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం తాండ్ర పాపారాయుడు బొబ్బులి పులి, ఆయన వీరుడు అయినటువంటి తాండ్ర పాపారాయుడు విగ్రహ ఆవిష్కరణ, అది కూడా గొర్లె రామనాయుడు గారు, తాండ్ర పాపారాయుడు వెలమ సంఘం మా ప్రెసిడెంట్ కూడా రామనాయుడు అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. రాజకీయాలకి అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కమ్యూనిటీ పెద్దలందరూ కూడా నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడో తలపెట్టాల్సిన కార్యక్రమం. ఇదేదో రానున్న స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని లేకపోతే వేరే అనుకుని అలాంటి కార్యక్రమం కాదండి. సో ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఇలా ఆ యొక్క అనుగ్రహంతో ఈరోజు అలా సందర్భం కలిసి వచ్చింది. ఈ యొక్క కార్యక్రమానికి పిలవడానికి వెళ్ళి బేబీ నాయుడు గారు కానీ, సీఎం రమేష్ గారిని కానీ, అలానే వెలమ పెద్దలందరినీ కూడా పిలవడానికి వెళ్ళినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన రావటం, వారందరూ కూడా మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు, ఇలాంటి కార్యక్రమం మనం ఇంకా చేయాలి అని చెప్పడం, అలానే ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా వెలమ భవనాలు ఉండాలని చెప్పి వాళ్ళు కూడా గంటపదంగా చెప్పడం కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. ఈరోజు తాండ్ర పాపారాయుడు వెలమ భవన్ ఎదురుగా తాండ్ర పాపారాయుడు విగ్రహావిష్కరణ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ
ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి వెలమ బంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అలాగే వెలమ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు 23న ఆదివారం సాయంత్రం 4 గంటలకి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపం ముందు తాండ్రపాపారాయుడు విగ్రహావిష్కరణకి జరుపుకుంటున్నాం. దానికి వెలమ సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.